నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయాంబ. ఒంగోలు నగరంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందజేస్తామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసే కార్యక్రమాన్ని వేగవంతం చేశామన్నారు. అధికారులతో కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి వెంగముక్కలపాలెం గ్రామంలో పర్యటించి ఇంటి నివేశన స్థలాలకు సేకరించిన భూములను పరిశీలించారు. బాబు రైతులు ప్లాన్లను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వెంగముక్కలపాలెంలో 2 లేఅవుట్లలో 191 ఎకరాలను సేకరించడం జరిగిందని బాలినేని అన్నారు. ఈ ప్రాంతంలో 8,547 ఇళ్ల స్థలాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరో 3,000 పట్టాలకు భూమి అవసరం అవుతుందన్నారు. మొత్తం ఈ ప్రాంతంలో 250 ఎకరాలను సేకరించడం జరిగిందన్నారు. ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయబద్ధంగా భూములను సేకరించామన్నారు. త్వరలోనే మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ్ సుజాత, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సృజన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రెండో లేఅవుట్ సంబంధించి 191 ఎకరాలు ఇక్కడ ఎక్వైర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 8,547 ప్లాట్స్, హౌసెస్ ప్లాట్స్ ఇక్కడ వస్తున్నాయి. ఇంకా కూడా 3,000 దాకా అవసరం ఉంటుంది. దానికోసం అని చెప్పి పక్కన ల్యాండ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. 1-2 రోజుల్లో అది కూడా క్లియర్ అవుతుంది. మొత్తం టోటల్గా కూడా ఇక్కడ 250 ఎకరాల దాకా ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. ఎక్కడ కూడా మేము డిస్ప్యూట్ లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, రైతుల్ని ఇబ్బంది పెట్టడం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళకి సానుకూలంగా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది. ఎవరు కూడా దీంట్లో ఆక్షేపణ పెట్టలేదు, డిస్ప్యూట్ పెట్టలేదు. కావాలని డిస్ప్యూట్ పెట్టేదానికి రెడీ అవుతారు నాకు తెలియదు, కానీ ఇక్కడైతే ఎవరికి ఇబ్బంది అయితే లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముందర రోడ్లు అవన్నీ కూడా త్వరలోనే అంతా కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఎట్లా సీఎం గారి ప్రోగ్రాం 20 నుంచి 25 లోపల ఉంటుంది కాబట్టి, కాకపోతే ఒక్కచోటే ప్రోగ్రాం ఉంటుంది. అక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలనేది డిసైడ్ చేస్తాం. సీఎం ప్రోగ్రాంలో పట్టాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మొత్తం టోటల్గా 25,000 మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పోతే రోడ్డుకు సంబంధించినటువంటి దానికి సంబంధించి మాకు అక్కడ ల్యాండ్ కొంచెం ఎక్కువ ఉంది, రేటు కొంచెం ఎక్కువ అడుగుతున్నారు. అది దాదాపు 3 ఎకరాలు ఎంత ఉంది. దానికి పరిష్కారం కూడా మాట్లాడతాం. కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా తెలియజేస్తాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని స్పందన భవనంలో కలెక్టర్ దినేష్ కుమార్ నిర్వహించారు. సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణం పరిష్కారం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, స్టెప్ సీఈఓ లోకేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎవరు చెప్పు
పీరియడ్ అండి. పోలీస్ అధికారులు సిబ్బంది సహకారంతో ప్రకాశం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయడం జరిగిందని, ఇక్కడ చేసిన పని కాలంలో తనకు సంతృప్తినిచ్చిందని బదిలీపై వెళుతున్న జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. 2 సంవత్సరాలకు పైగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించి బదిలీపై వెళుతున్న ఎస్పీ మల్లికా గార్గ్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ను ఎస్పీ బంగ్లా నుండి పోలీస్ అధికారులు ఘన స్వాగతం పలుకుతూ క్రీడా మైదానం వరకు తీసుకువచ్చారు. ఆర్మీ రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు, సివిల్ పోలీస్ బెటాలియన్లు, మహిళా పోలీస్ బెటాలియన్లు గౌరవ వందనం స్వీకరించి కవాతు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఎస్పీ మల్లికా గార్గ్ నుంచి అధికారులు, సిబ్బంది వాహనాన్ని స్వయంగా లాగుతూ ఆనందోత్సాహాలతో సాగనంపారు. జిల్లా పోలీస్ అధికారులు మల్లికా గార్గ్ను ఘనంగా సత్కరించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరుతో మంచి పేరు తీసుకురావడం జరిగిందని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. క్లిష్టమైన కేసులను కూడా ఛేదించామని, జిల్లాలో పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. పోలీస్ టీం వర్క్ తో పనిచేయడం, పాత కేసులను తిరగతోడి నిందితులకు శిక్ష పడేటట్లు చేయగలిగామన్నారు. జిల్లా పోలీసు సేవలు అభినందనీయమని, ఇక్కడ పనిచేసినటువంటి కాలంలో చేసిన సేవలు ఎప్పుడూ మర్చిపోలేనన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు కె నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పీటీసీ, ఆర్మీ రిజర్వ్ పోలీసు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. మనం ఎలక్షన్స్ కూడా చూసాము. మన దగ్గర మున్సిపల్ ఎలక్షన్ జరిగింది 2021లో, 2023లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి. రీసెంట్లీ కూడా కొన్ని బై ఎలక్షన్స్ ఆల్సో జరిగినాయి డిఫరెంట్ లెవెల్స్కి. అవి అన్నీ మనం సక్సెస్ఫుల్గా చేసాము. మన దగ్గర లా అండ్ ఆర్డర్ ఇష్యూలో సైక్లోన్స్ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. దానిలో కూడా మనం చాలా భాగంగా చేసాము. సో దట్ మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో 0 లాస్ టు లైఫ్ అలా మనం ఎన్షూర్ చేయడం జరిగింది. మన దగ్గర చాలా విఐపి విజిట్స్ కూడా జరిగినాయి. అరౌండ్ 8 విజిట్స్ బై ఆనరబుల్ సీఎం సార్ కూడా జరిగింది. దానిలో 2 ఆఫ్ ద విజిట్స్లో మన దగ్గర ఓన్లీ 14-15 అవర్స్ టైం ఉండేది. సడన్గా మనకి నైట్ టైం చెప్పడం జరిగింది, దట్ నెక్స్ట్ టైం విజిట్ ఉంది. అలాంటి పరిస్థితిలో కూడా మనం ఎర్రగొండపాలెంలో ప్లస్ అది టంగుటూరు అక్కడ ఈ విజిట్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. చాలా పర్ఫెక్షన్గా అందరూ కలిసి పని చేయడం వల్ల చాలా పర్ఫెక్షన్గా జరిగింది. మన దగ్గర బెస్ట్ అచీవ్మెంట్ ఏముంది, మన చాలా ఇంపార్టెంట్ కేసెస్కి ప్రయారిటీగా తీసుకొని వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్ టైంలో ఛార్జ్ షీట్ చేసి దానిలో కన్విక్షన్ పడేలాగా మనం అందరం కలిసి చేసాము. ఆ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ వల్ల మన కన్విక్షన్ రేట్ ఎప్పుడూ లేదు, ఇంత చాలా హై రేట్ ఆఫ్ కన్విక్షన్ మనకి దొరికింది. సో దానిలో మనకి ఒక డెత్ సెంటెన్స్ కూడా లాస్ట్ ఇయర్ జనవరి మంత్లో ఒక చాలా సెన్సేషనల్ కేసు వేరే ఒక 7-year-old పాపకి రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగింది గిద్దలూరులో. ఆ కేసులో మనం డెత్ పెనల్టీ మన ఎఫర్ట్స్ వల్ల విదిన్ 18 months డెత్ పెనల్టీ కూడా వచ్చింది. సో ఇది నా కోసం అది మోస్ట్ మెమొరబుల్ ఉంటుంది. దట్ నా టైంలోనే కేసు జరిగింది, నా టైంలోనే శిక్ష పడింది. అది నేను ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు. బట్ అందరూ కలిసి పని చేయడం వల్ల, అంత గట్టిగా ట్రై చేయడం వల్లనే ఇది జరిగింది. సో ఇది నేను ఎప్పుడూ మర్చిపోను. బికాజ్ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ పని చేస్తున్నారు, ద బ్యాక్గ్రౌండ్లో యాజ్ ఐ సెడ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా పోలీస్ పని చేయలేకపోతారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ది కూడా చాలా సపోర్ట్ ఉంది, దానివల్లనే మీరు అందరూ పని చేస్తున్నారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా థ్యాంక్స్ చెప్పాలి. ఇట్ ఈస్ బిన్ అన్ ఎక్సలెంట్ టెన్యూర్ ఓవర్ హియర్ అండ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సార్. తర్వాత ముందుగా సార్ మళ్ళీ సార్ ప్లీజ్ సార్. సార్ అందరు గమనించారు.
వెనకొచ్చి so much. Thank you. I miss you, ma'am. I also miss all of you a lot. వీఐపీ రోడ్లోని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు బాలినేనికి వారి సమస్యలతో కూడిన అర్జీలు సమర్పించారు. అక్రిడేషన్ లేని జర్నలిస్టులు కూడా ఇళ్ల స్థలాలు అందజేయాలని పలువురు విలేకరులు బాలినేని కోరగా సానుకూలంగా స్పందించి అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తారని తెలిపారు. గోశాల వివాదాన్ని సాక్షాత్తు కృష్ణ భగవానుడే పరిష్కరించినట్లు భావిస్తున్నానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బాపూజీ గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో పాత జైరాం థియేటర్ వద్ద గోశాలలో బాలినేని శ్రీనివాసరెడ్డిని ఘనంగా సత్కరించారు. అన్ని చేస్తుంది చర్చి మేమందరం గాయత్రి పరివారం వాళ్ళం. మేమందరం 15 ఏళ్ల నుంచి ఇక్కడ ఇప్పుడు ఇన్నాళ్ళకి గోశాల 10 ఏళ్ల నుంచి బాగా అభివృద్ధి చెందుతుంది. ఇదంతా మా అసలు ఈ పరిసర ప్రాంతాల్లో తెప్పించాను సార్ గోమాతనే. గోమాతకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. నువ్వు వెనకరా. దేవుడి దయ వల్లే దశాబ్దాలుగా వివాదంలో ఉన్న గోశాల సమస్య పరిష్కారమై ప్రజల చేతికి వచ్చిందని బాలినేని అన్నారు. ఒంగోలు ప్రజలకు గోమాతను పూజించే అవకాశం ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. గోశాల వివాదం పరిష్కారం అవుతుందని చాలా మందికి నమ్మకం లేదని, ఎవరికి చేతకాని పనిని చేసి చూపించడమే బాలినేని ప్రత్యేకత అని మేయర్ గంగాడ్ సుజాత కొనియాడారు. గోమాతలను బంధ విముక్తి చేసిన బాలినేనికి దేవునితో పాటు ప్రజల ఆశీస్సులు ఉంటాయని గోసంఘం ప్రెసిడెంట్ తడవర్తి వాసు అన్నారు. రానున్న ఎన్నికల్లో బాలినేని వాసన చేసిన మేలును గుర్తుంచుకోవాలని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గిరిజా శంకర శాండిల్య, జడా వెంకటేష్, కాశీ మహంతి, చంద్రకళ, మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, రాంబాబు, చలువాది బ్రహ్మయ్య, తాత మధుసూదన్ రావు, ఎంఎస్ శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని గోసంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం కమిటీ సభ్యులను బాలినేని సన్మానించారు. ఒకసారి రామాంజనేయులు గారు
పిలిచిన వెంటనే వచ్చిన మాజీ మంత్రి వాళ్ళు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో ఈ యొక్క రెండు వెయిట్ చేస్తూ ఉన్నారు. అనువాద శ్రీనివాసమూర్తి గారు స్టేజ్ దగ్గర రావాలి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ అయినందుకు అది నేను చేసింది కాదు, ఆ కృష్ణ భగవానుడే చేయించాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మనం ఒక పని నిజంగా చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తాం. కొన్ని పనులు ఎంత చేసినా కూడా జరగవు. కానీ ఒక్కొక్క పనులు ఏంటంటే మరి ఆ దేవుడి దయ మరి ఏదైనా కానీ తొందరగా అవుతాయి. దాంట్లో భాగంగానే సంకల్ప బలం కాదు, అది దేవుడి దయ కూడా ఉండాల. మరి అలాగే ఇప్పుడు ఆర్యవైశ్య సంబంధించి ఈరోజు పొద్దున్నే బిల్డింగ్ ఓపెన్ చేసాం, ఆరామ క్షేత్రం. అది ఆరామ క్షేత్రంలో లేదు, స్థలం మటుకు ఇచ్చాము. మొత్తం ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా అక్కడ అందరూ కూడా డొనేషన్ వేసుకొని అక్కడ ఒక హోటల్, ఒక 5 స్టార్ కానీ 3 స్టార్ హోటల్లా కట్టారు. అది ఆరామ క్షేత్రంలో కనిపించలేదు. ఆరామ క్షేత్రం అంటే మొదలు వీళ్ళందరూ తిరిగేవారు. గోశాల మట్టికి ఈయన ఒకటే మన ఎంతో గొడవ చేసి చేశాడు. దానికి ఇంకోరు కూడా ఉంది, మా ప్రయాణం మా సతీమణి కూడా దీంట్లో భాగం. ఎందుకంటే ఆమె ఎప్పుడు గోశాలకు వచ్చి పూజ చేస్తుండేది. ఇప్పుడైతే ఒక 2 సంవత్సరాల నుంచి రావటంలా, ఎందుకంటే ఇంట్లోనే గోవులు పెట్టుకుంది. ఇంట్లోనే ఆవు పెట్టుకొని పూజ చేస్తుంది కాబట్టి ఇక్కడ రావట్లా. మా వియ్యంకుడు కూడా దానికి, అంటే నాకు ఎక్కువ సమయం లేకపోతే మా వియ్యంకుడికి అప్పచెప్పి కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని మా అబ్బాయి మా వియ్యంకుడు అంతా కూడా వాళ్ళతో మాట్లాడి సెట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నందుకు ఏమీ అది ఎవరిది సొమ్ము అని కానీ ఇదని కానీ ముందర మనకు పని అయింది. అది 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 ఎట్లా అయినా మన పని అయింది కాబట్టి అది దేవుడు అందరినీ మా గోమాతల్ని పూజించుకునే కోసం ఆయన సంకల్పంతో ఇది చేశాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఒక మంచి పని చేయటం అనేది నిజంగా మంచి పని చేస్తే ఆ రోజు ఎంతో సంతోషంగా మనం హ్యాపీగా నిద్రపోతాం. ఎవరికైనా మీరు చూడండి, ఎవరికైనా మనం సహాయం చేస్తే ఆ రోజు మీకు ఎంత సంతృప్తి ఉంటుందంటే అంతకంటే జీవితంలో మనకి వేరే సంతృప్తి ఉండదు. మరి అందరికీ ఇప్పుడు ఇవాళ మన పెద్దలు చెప్తున్నారు, గోమాత అంటే విశ్వమాత. ఆమెని అట్లా కట్టివేయడం, మరి కదలకుండా మనమే ఒక చోట కూర్చుంటే లేవలేకపోయిన పరిస్థితి ఉంటుంది. మరి పాపము ఆ గోవులు కూడా ఒకే చోట కదలకుండా ఉంటే మరి ఇబ్బంది కనుక స్వేచ్ఛగా తిరగాల్సిన వాటిని మనం కట్టకూడదు. కాబట్టి అలా వాడిని మరి వాసు గారు చాలా చాలా కృషి చేశారని చెప్పొచ్చు ఈ సందర్భంగా. కాబట్టి అలాంటి మంచి మంచి విషయాలు చేయడంలో కానీ, అందరికీ ఉపయోగకరమైన విషయంలో కానీ మన డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్లుగా ఎవరికి కూడా వారు ఏ మంచి పని చేసినా, ఏ సహాయం చేసినా ఎవరికి ఏం చెప్పుకోలేరు. కానీ మనం చెప్పుకోవాలి. ఎవరైతే సహాయం పొందారో వాళ్ళైతే కంపల్సరీగా చెప్పాలి. అదే మన యొక్క మానవ నైజం, గొప్పతనం కూడా అదే. భగవంతుడు మనకి జ్ఞానం ఇచ్చాడంటే మరి వారైతే గుప్తంగా చేసిన దాన్ని మరి పుచ్చుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా 10 మందికి చెప్తే దానికి సార్థకత కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు వాసు గారు ఇలా మీటింగ్ పెట్టి మరి 10 మందికి వారి యొక్క గొప్పతనం తెలియజేసినందుకు మరి వాసు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియ. పోలీస్ శాఖలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని బదిలీపై తిరుపతి ఎస్పీగా వెళుతున్న మల్లికా గార్గ్ అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు రేంజ్ ఐజీ పాల్రాజు పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ మల్లికా గార్గ్ ఆమె భర్త బాపట్ల ఎస్పీ వకుల్ జిందాలు సత్కరించారు. ఇటీవల వరకు జిల్లాలో పనిచేసి బదిలీ అయిన డీఎస్పీ కె నారాయణస్వామి రెడ్డిని కూడా సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్, అదనపు ఎస్పీ కె నాగేశ్వరరావుతో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఆర్యవయస్సుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి నిజరూప దర్శనం ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని ఒంగోలు అమలనాథుని వారి వీధిలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆలయ తదియారాధన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ వేణుగోపాల స్వామి భజన మండలి వారు శ్రీ వాసవి గానామృతం ఆలపించారు. నగరంలోని ఆర్యవయస్సులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో శ్రీ వాసవి కోలాట భజన
మండలి వారిచే కోలాటం, గుడి ఉత్సవం ఘనంగా జరిగింది. నవహారతులతో అమ్మవారికి నీరాజనాలు సమర్పించారు. నగరంలోని భాగ్యనగర్ 4 లైన్లో భారీగా ఏర్పాటు చేయనున్న మంచినీటి పైప్లైన్ పనులకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ పనులకు సంబంధించి భాగ్యనగర్ 4 లైన్ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని బాలినేని ఆవిష్కరించారు. అనంతరం 4 లైన్లో నాగేంద్రస్వామి గుడి వెనుక వైపు పైప్లైన్ పనులను లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 2 కోట్లతో హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి భాగ్యనగర్ 4 లైన్ వరకు పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ రోడ్డులో తరచూ పైప్లైన్ లీకేజీలు, మరమ్మతులకు శాశ్వత పరిష్కారం కోసం నిధులు మంజూరు చేసి కొత్త పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే బాలినేని వెల్లడించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం జస్వంతరావు, 19వ డివిజన్ కార్పొరేటర్ ఈదర్ సురేష్ బాబు, కార్పొరేటర్లు పసుపులెట్టి విజయలక్ష్మి, శ్రీనివాసరావు, కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి, నాగేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ, పబ్లిక్ హెల్త్ ఎస్సీ పి గోపాల్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ షేక్ రహంతు జానీ, ఏఈ డి అనిల్ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ దాదాపుగా 19వ డివిజను, 20వ డివిజను, 31వ డివిజన్ 3 డివిజన్లు కవర్ అవుతాయి. అలాగనే 9 రిజర్వాయర్స్కి మరి మనం ఎప్పటి నుంచే ఈ లైన్ అంతా కూడా మరి దాదాపుగా 15-20 సంవత్సరాల క్రితం వేసిన లైన్ కాబట్టి అక్కడక్కడ లీకులు ఎక్కువగా రావడం, ప్రతిసారి కూడా ట్రిప్కి 5 లక్షలు 10 లక్షల రూపాయలు మరి ఖర్చు చేయడము, మరి ఈ విధంగా ఉండడం వలన మన గౌరవ కార్పొరేటర్ గారు చిన్నారి గారు, మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన వాసన దృష్టికి తీసుకెళ్లడం, వారు ఇమ్మీడియట్గా దీనికి ఎంత ఎస్టిమేషన్ అవుతుందో వారు తెలియజేయడం, వారికి మరి మాకు ఆదేశాలు జారీ చేయడము, దానికి కానీ ఇప్పుడు దాదాపుగా 2 కోట్ల రూపాయలని మరి పైప్ లైన్కి మరి దీన్ని మరి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి దీనికి కార్పొరేటర్ గారు యొక్క చొరవతోటి అలాగే దీన్ని చేయడం వలన దాదాపుగా మరి 3
డివిజన్స్ కవర్ అవుతాయి వాటర్. ఎప్పుడు కూడా మరి మూడు డివిజన్లు కార్పొరేట్లతో పాటు 9 డివిజన్స్కి వాటర్ ఫెసిలిటీ కూడా మరి 9 డివిజన్స్కి రావడం జరుగుతుంది. అంతేకాకుండా మరి 9 రిజర్వాయర్స్ కూడా మరి నీళ్లు ఏ రకమైన ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కాబట్టి మరి ఈ విషయాన్ని అన్నీ కూడా మరి మా వాసన ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మేము చాలా చాలా సంతోషిస్తున్నాం. ఏదైనా నేను ప్రతిసారి చెప్పినట్లుగానే ఎక్కడ ఏ రకమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలన్నా కూడా మరి ప్రజలు పబ్లిక్ మరి వారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే కంపల్సరీగా ఆ కార్పొరేటర్ని అలాగే కమిషనర్ గారిని అలాగే మా యొక్క మున్సిపల్ సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేసి అందరికీ అన్ని రకాలుగా అందుబాటులో వచ్చే విధంగా మరి సేవలు చేయడానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి 15-20 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పైపు లైన్లు అనేక లీకులు ఉన్నాయి. మరి వీటిని వెంటనే రెక్టిఫై చేసేదానికి కొత్త పైప్ లైన్ పెట్టించినందుకు గౌరవ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. వర్క్ కూడా వెంటనే స్టార్ట్ అవుతుంది. దాదాపు ఒక 15-20 రోజుల్లో వర్క్ కూడా కంప్లీట్ అవుతుందని తెలియజేస్తాం. ఒంగోలులో లఘు చిత్రాలు ఎన్నో తీసిన సుహారి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తొలిసారిగా జబరజంగి అనే ఇండిపెండెంట్ ఫిలిం షూటింగ్ పూర్తి చేసుకుని టైటిల్ లాంచ్ కార్యక్రమాన్ని సుహారి ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. ఇంకా చాలా మంది ఈ రోజున యంగ్ జనరేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చారు. వాళ్ళు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ఒకసారి పరిశీలించండి. సహజత్వంతో కూడుకున్న విధంగా న్యాచురల్గా ఎట్లా తీయాలి. సుహారిక ఎంటర్టైన్మెంట్స్, సుహారి ఎంటర్టైన్మెంట్స్ మెయిన్ ప్రొడ్యూసరు అమ్మాయి హరిప్రియ మెయిన్ ప్రొడ్యూసర్ అన్నమాట ఈ సంస్థకి. ఆవిడ పుట్టినరోజు ఈరోజు. ఓకే. టైటిల్ లాంచ్ చేయడానికి సినీ ఫేమ్ అజయ్ ఘోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్ర దర్శకుడు నాయుడు పెన్నెంటి, రచయిత సాయిరాం కృష్ణ, నటులుగా సురేష్ సాధనాల, దాసరి శ్రీనివాసరావు, కో డైరెక్టర్గా బండారపల్లి రవితేజ పనిచేశారు. వీరితో పాటు చిత్ర బృందం నటీనటులు బొడ్డు సురేష్, సలీం బాషా, ఫరూక్, రాజేష్, చిన్న, శ్రీనివాస్, వెంకటేష్, రమేష్, సాయి పాల్గొన్నారు. జబరజంగి అనే ఇండిపెండెంట్ ఫిలిం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని ఏప్రిల్లో విడుదల కానుంది. ఇప్పుడు మీ ముందుకు వచ్చిన సందర్భం ఈ రోజున ఒంగోలులో సుహారి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పైన మా సురేష్, సాధనాల సురేష్ ప్రొడ్యూసర్గా మూల కథ అందించి, నాయుడు పిన్నేటి, సాయిరాం కృష్ణ ఇద్దరు దర్శకులుగా సుహారి ఎంటర్టైన్మెంట్ పతాకం మీద జబర్జంగి అనే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ని తీయడం జరిగింది. ఈ ట్రైలరు ఇక్కడ సుహారి ఎంటర్టైన్మెంట్స్ ఆఫీస్లో లాంచ్ చేయడం జరిగిందండి. ఎక్కడన్నా స్థానికం ఉన్న కళాకారులతో ఈ సినిమాని, ఇండిపెండెంట్ ఫిల్మ్ని రూపొందించిన టైటిల్ని షూటింగ్ పూర్తి చేయడం జరిగింది. ఈ రోజున టైటిల్ లాంచ్ జరిగిందండి. సో దీన్ని మీరందరూ త్వరలో విడుదల చేస్తున్నారు. ఏ ఛానల్ అనేది తర్వాత చెప్తారండి. మీరందరూ వీక్షించి దీన్ని ఆదరించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సుహారి ఎంటర్టైన్మెంట్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. అందరూ ఏ లాభాపేక్ష లేకుండా మాతో అంతా ఫాలోఅప్ చేస్తున్నారు, మాతో ఫాలో అవుతున్నారు. ఇంకొక స్టెప్ ముందుకేసి ఫిల్మ్ చేయాలనే ఉద్దేశంతో, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేయాలనే ఉద్దేశంతో సినిమా చేయడం జరిగింది. ఎప్పుడో ఒక మూల కథ రాసుకున్న ఒక కథను తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నాయుడు పిన్నింటి అని చెప్పి హైదరాబాద్లో ఉంటారు. అతని ద్వారా మనం ఈ మూవీ చేయడం జబర్జంగి అని చెప్పి దాన్ని డెవలప్ చేసి స్టోరీ చేయడం జరిగింది. మన చుట్టు పరిసరాల్లోనే చేసాం, ఎక్కడికి బయటికి పోకుండా మన ప్రాంతీయ అభిమానంతో. దానికి సంబంధించి అది ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అది కూడా అన్న చేతితో జరగడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము చాలా చిన్నవాళ్ళు అన్నతో పోల్చుకుంటే, ఎక్స్పీరియన్స్ పరంగా ఏదైనా కానీ ఆయన పెద్ద మనసుతో ఏమాత్రం చాలా నిగర్విగా ఉంటారు. అంతంతో మాలాంటి వాళ్ళతో కలిసి ఇట్లా తిరుగుతున్నా అంటే మాకు చాలా ఇప్పుడు కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. మేమందరం ఈ జబర్జంగి అనే ఫిల్ము మహాభారతాన్ని ఇన్సిడెంట్గా తీసుకుని ఒక మంచి సంఘటన ఏ విధంగా ఉంటుంది, అవకాశం అనేది ఏ విధంగా వస్తుంది అనేది, దాన్ని ఎలా యూజ్ చేసుకున్నా అనే దాని మీద బేస్ అయి ఉంది. దీనికి
డైరెక్టర్ గారు నాయుడు పెనింటి చాలా బాగా చిత్రీకరించారు. అలాగే సురేష్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, అలాగే ఈ సినిమాకి మన రవితేజ గారు అసోసియేట్ డైరెక్టర్గా చేయడం జరిగింది. శ్రీ కళాంజలి కళా పరిషత్ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలు సివిఎన్ రీడింగ్ ఆవరణంలో సినీ సంగీత విభావరి నిర్వహించారు. వేణు మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంగీత విభావరిలో వైవి రావు, బొమ్మల వెంకటేశ్వర్లు, కె అన్నపూర్ణ, శైలజ, సూది రమేష్, జి శివప్రసాద్, ఎస్కే వలి, శేషగిరిరావు, విఎస్ బాలాజీ తదితరులు గీతాలు ఆలపించారు. ఆర్వి రమేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ చేపట్టిన అధిక మహాజన సంకల్ప సభను జయప్రదం చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేందర్రావు దళిత సంఘాలకు పిలుపునిచ్చారు. ఒంగోలులోని సమితి కార్యాలయంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 14వ తేదీ గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ప్రాంగణంలో అధిక జన మహాసంకల్ప సభ జరుగుతుందన్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని కోరారు. సభలో పార్టీని కూడా ఆవిష్కరించే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, దారా కోటేశ్వరరావు, ప్రసాద్, దేవరపల్లి రమణ, పాలేటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పేదరికాన్ని జయించాలంటే, ఈ ఆధిపత్యాన్ని జయించాలంటే, ఈ అణిచివేదనను ఎదుర్కోవాలంటే మా దళితులు కానీ, బహుజనులు కానీ, పేదలు కానివ్వండి, ఈ నెల 14న విజయవాడ నాగార్జున కాలేజీ
యూనివర్సిటీ ఎదురుగా జరిగే బైబిల్ మిషన్ ప్రాంగణంలో జరిగే అధిక జన మహాసంకల్ప సభకు సాయంత్రం 4 గంటల జరుగుతుంది. కాబట్టి ఉదయం బయలుదేరి ఆ అధిక జన మహాసంకల్ప విజయ్ కుమార్ పూర్వ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ రోజు కొత్తగా పార్టీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అధిక జన సంకల్ప సభకు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అనుకున్నది సాధించగలనని బలంగా నమ్మితే సరిపోదు, బలహీనతలను మార్చుకోగలిగితేనే బతుకు మారుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.